వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజు బైర్శెట్టిని. శ్రీమూర్తి ఆమె ఎలా ఉన్నా చీర కట్టుతో ఆమె సౌందర్యం 100% రెట్టింపు అవుతుంది. ఇందులో ఎలాంటి సందేహము లేదు. మన తెలుగింటి ఆడపడుచుల చీర కట్టును విదేశీ మహిళలు సైతం మెచ్చుకుంటూ ఆ చీర కట్టు కోసం తహతలాడుతుంటారు. ఇది అందరికీ తెలిసినది. అయితే ఈ చీర కట్టు అనేది ఈనాటిది కాదండోయ్, పురాణాల నుంచి వస్తుందన్నమాట. అంటే మన తెలుగింటి ఆడపడుచు కట్టే చీర కట్టులో ఎంత అందం ఇనుమడిస్తుందో మీ అందరికీ తెలిసిందే. ఒక్కసారి ఆ చీర కట్టు గురించి చూడాలి అంటే ఒకసారి ఆ విగ్రహాన్ని చూడొచ్చు మనం. అక్కడ ఆ విగ్రహం చూడండి, మొత్తం కూడా ఆమె సౌందర్యము ఎంత చక్కగా కనిపిస్తుందో. ఆ చీర, కుచ్చుళ్ళు, ఆమె సౌందర్యము కళ్ళకు కట్టొచ్చి కనిపిస్తుంది. అందరూ చూస్తున్నారు కదా ఆ చీర కట్టుని. ఇంతటి అందమైన చీరలను అందిస్తోంది ఈరోజు మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకి, మగువలకే కాకుండా భారతదేశంలోని వారు ఎక్కడి వారైనా సరే ఇక్కడికి వస్తే ఔరా అనే విధంగా డిజైన్లను తీసుకువచ్చింది వారాహి సిల్క్స్. ఇక్కడ చూడొచ్చు మనం ఆ బోర్డులో కూడా సాంప్రదాయానికి, సౌందర్యానికి వారధిగా నిలిచిందే మన వారాహి సిల్క్స్. ఇంకోటండి, ఇక్కడ వారాహి సిల్క్కు ఇచ్చేసే మగువలలో ఎలాంటి అలుపు లేకుండా, ఆకలినే తెలియకుండా ఉండేందుకు వారు ఎన్నో ఏర్పాట్లు చేశారు. ఇక్కడికి షాపింగ్కి వచ్చిన మహిళలకు అంటే లంచ్ అవర్లో, భోజన సమయంలో ఇక్కడే భోజన ఏర్పాట్లను కూడా చేసేసారనమాట. అంతేకాకుండా వారికి అవసరమైన డ్రై ఫ్రూట్స్ కావచ్చు, ఇతరత్ర ఫ్రూట్స్ అన్నీ కూడా ఇక్కడే అందిస్తూ వారికి ఎలాంటి అలుపు లేకోకుండా ఇక్కడ షాపింగ్ చేసి అలా ఇంటికి వెళ్ళడం వెంటనే రిలాక్స్ మోడ్లో ఉండేందుకు కూడా అన్ని చర్యలు తీసుకుంటుంది మన వారాహి సిల్క్స్. అంతేకాదు ఇంకొకటి ఉందండి, ఈడ వివాహాది శుభకార్యాలకు వచ్చిన కుటుంబ సభ్యులకు అంటే తమ పిల్లలకు, తమ కుమార్తెలకు పట్టు చీరలు కొన్ని వెంటనే ఆ పట్టు చీరను ఊరికే వ్యాపార మార్గంగా అలా తీసి ఇవ్వకుండా ఇక్కడే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎదురునే పూజారి కూడా ఉంటారు. ఆ పూజారి చేత పూజ చేయించి మరీ ఆ పట్టు వస్త్రాలను ఆ కుటుంబ సభ్యులకు అందజేసే ఏర్పాట్లను కూడా చేశారు. ఇంతటి వసతులు, సౌకర్యాలను అందిస్తూ మగువల మనసులు దోచేలా అన్ని డిజైన్లను ఒక చోటుకి చేర్చిన మందీప్ దంపతులు ఈరోజు ఇక్కడే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటాం. ఒక్కసారి నన్ను ఫాలో అవ్వండి. అంటే కుటుంబ సభ్యులు వివాహ శుభకార్యాలకు ఎవరు వచ్చినా పట్టు వస్త్రాలను ఇక్కడ కొనుగోలు చేస్తే మామూలుగా బిల్ వేసి కవర్లో పెట్టి అలా ఇవ్వకుండా ఆ పట్టు వస్త్రాలని మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పాదాల చెంతన పెట్టి పూజ అయిపోయిన తర్వాత ఒక సాంప్రదాయబద్ధంగానే ఆ కుటుంబ సభ్యులకు ఆ పట్టు వస్త్రాలను అందజేసే ఒక ఏర్పాటు కూడా చేశారు. ఇక్కడే మనం చూస్తున్నాము. ఇప్పుడే ఈ దంపతులు కూడా ఇక్కడే ఉన్నారు. వారి కుమార్తె కోట ఒక పట్టు వస్త్రాన్ని కూడా కొనుగోలు చేశారు. స్వామివారు పూజ చేస్తున్నారు పాదాల చెంతన పెట్టి. దాన్ని ఇప్పుడు ఆ దంపతులకు ఇవ్వబోతున్నారు. ఇచ్చిన తర్వాత అడుగుదాం, ఎక్కడా లేని ఈ సాంప్రదాయము, ఒక కొత్త సాంప్రదాయము, మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ఇనుమడింపజేసేలా ఈ సాంప్రదాయాన్ని తీసుకువచ్చారు కదా ఇక్కడ. వాటి గురించి ఈ దంపతులు ఏం చెప్పబోతున్నారు అనేది కూడా ఆ దంపతుల మాటల్లోనే మనం అడిగి తెలుసుకుంటాం. నమస్కారం మేడం. ఓకే ఓకే. ఏంటి మేడం, అమ్మాయి పెళ్ళి? మా పాప పెద్ద పాప పెళ్ళి. పెద్ద పాప. మీరు తన కోసం మేడం నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి మీరు? మేము వచ్చి 10:30కి వచ్చామండి. షాప్ ఓపెన్ కాగానే వచ్చాం. వీళ్ళు అసలు రాగానే చాలా బాగా అన్ని ఒక కలర్ అడిగితే దాంట్లో మంచి కలర్స్ ఇప్పుడు మేము ఒక పింక్ అడిగాము, దాంట్లో ఒక 15-20 తెచ్చి పెట్టారు. మా పాపకి ఆన్లైన్ చాలా బాగుందండి, చాలా బాగుంది. మాకు వేరే దగ్గరికి వెళ్తే మాకు అసలు తీసుకోవాలని 1 వీక్ నుంచి తిరుగుతున్నాం. 1 వీక్ నుంచి? ఓకే. నాకు ఎక్కడ అసలు మంచిగా అనిపించలేదు. అందుకోసం వారాహిలో చూద్దాం అంటే నాకు కొంచెం వింటున్నా దాంట్లో బాగుంది కలెక్షన్ అన్ని. బాగుందా? చాలా బాగుంది. అసలు రేటు బాగుందా? రేటు బాగుంది, కలెక్షన్ రేట్ అంటే ఇంకా మనం ఎక్కడ చూసినా తక్కువ లేదు కదండి. ఇప్పుడు వీళ్ళ దగ్గర కూడా చాలా బాగుంది. రేటుకు తగ్గ క్వాలిటీ ఉంది. ఇప్పుడు మనం చూస్తేనే తీసేసుకుందాము, ఏది తీసుకుందామని కన్ఫ్యూజన్ అసలు. మేడం నాకు ఒక చిన్న డౌట్, మీ కుటుంబ సభ్యుల్లో చాలా మంది అమ్మాయిలకు పెళ్లిళ్ళు అయింటాయి, పట్టు చీరల కొనుగోలుకు చాలా షాపులకు వెళ్ళింటారు మీరు. అవును. కానీ ఎక్కడా లేని విధంగా ఈ సాంప్రదాయం అంటే మీరు పట్టు వస్త్రాలు కొన్న వెంటనే, పట్టు వస్త్రాలు అంటే
మనం మనకి పెళ్లికి పెళ్లికి కదా మేము అసలు యాక్చువల్గా ఏమనుకున్నామంటే ఫస్ట్ మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి. మేము అసలు అక్కడికి వెళ్ళి పూజ చేసుకోవాలనుకున్నాం. మాకు ఆ అవకాశం కూడా ఇక్కడే దక్కింది. ఆ కలియుగ మిమ్మల్ని ఇక్కడికే అదే ఎలా అనిపించింది అసలుకి మీ పట్టు వస్త్రాన్ని స్వామివారి పాదాల పాదాల చింతన పెట్టి ఎక్కడ లేదు, ఎక్కడ వెళ్ళినా అవును ఈ సాంప్రదాయం లేదు, ఇక్కడే ఉంది. ఎలా అనిపించింది మీకు? చాలా బాగా అనిపించింది అండి, అసలు చాలా బాగా అనిపించింది. పూజ చేసుకొని పోతుంటే మీకు అదే అనిపించింది. చాలా బాగుంది. ఏం చెప్తారు అసలు మీరు ఇలాంటి సాంప్రదాయం తీసుకొచ్చిన మన వారాహి సిల్క్స్ యాజమాన్యానికి ఏం చెప్తారు? అసలు ఎన్నో షాపులు తిరిగి ఉంటారు, ఎక్కడ లేదు. ఇలా షాపింగ్ అయిపోయినట్టే అక్కడికి వెళ్ళి బిల్ వేయించుకోవడం, కవర్లో పెట్టుకోవడం, వెళ్ళిపోవడం అనమాట. కానీ ఇక్కడ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగా అనిపిస్తుంది అండి అసలు. ఒక తండ్రిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? చాలా షోరూమ్స్ తిరిగాము, కానీ వాళ్ళు చూపించే బిహేవింగ్ అంటే ఎవరైతే చూపిస్తున్నారో వాళ్ళ బిహేవింగ్ చాలా మంచిగా లేదన్నమాట. వేరే దగ్గర వాళ్ళు కొందామనే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళు మొహము ఇట్లా చిట్లించుకొని సరిగ్గా 10 చీరలు చూడడం వల్ల మడతలు వేసుకోవాలి అంత అంటే వాళ్ళు యాక్చువల్గా మేము కోరుకునేది అంటే ఒక కస్టమర్గా వచ్చినప్పుడు వాళ్ళు నవ్వుతూ మంచిగా చూపిస్తే మాకు మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు నవ్వులు ఇక్కడ కనిపించాయా? చాలా బాగా అనిపించింది. అసలు యాక్చువల్గా చీర చూసి మా పాప 17th US నుంచి వస్తే అప్పుడు కొందాం అనుకున్నాము, కానీ ఈ రోజే కొనాల్సి వచ్చింది అనమాట. అంటే అంత మంచిగా చూపిస్తున్నారు. మాకు నచ్చిన చీరలు కానీ లేకుంటే కాదనుకుంటే మళ్ళీ పక్కకెట్టి వేరే చూపించడం, అట్లా చూపించడం వల్ల కస్టమర్స్కు మంచి హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ నేను ఒకటి విన్నానండి, అంటే మంచి డిజైన్స్ చూపించడంతో పాటు కస్టమర్ని సాటిస్ఫాక్షన్ అయితే చూపించడంతో పాటు కస్టమర్కి అవసరమైన అన్ని సౌకర్యాలు కూడా కల్పించారంటే లైక్ టైంకి కాఫీ టీ ఇవ్వడము, ఆకలి అయితే డ్రై ఫ్రూట్స్ ఇవ్వడము, లంచ్ ఏర్పాట్స్ చేశారంట. మీకు ఏమన్నా స్నాక్స్ ఏమన్నా అందించారా? మాకు అడుగుతూనే ఉండరు. మేము టీ తాగినాము, మాకు వద్దని చెప్పి ఇంతకుముందు వచ్చి మేము 10 o'clock వచ్చినాం ఇంటి దగ్గర నుంచి. వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు కానీ మేము వద్దన్నాము. ఆఫర్ చేశారా? చాలా నిజంగా చెప్పండి. ఆఫర్ చేస్తున్నారండి. మాకు మొహమాటం ఏం లేదండి. నాకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పేస్తాం. నిజంగానే నచ్చింది కనుక నచ్చిందని చెప్తున్నాం. మీరు ఇంత సాటిస్ఫైగా బయటకు వెళ్తూ ఈ వారాహి సిల్క్స్ యాజమాన్యానికి ఏం చెప్పబోతారు? మంచి నేను వాళ్ళకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ స్టాఫ్ను కానీ ఎట్లా గైడ్ చేస్తున్నా కానీ వాళ్ళు స్టాఫ్ అయితే చాలా మంచిగా చూపిస్తున్నారు. మంచి నవ్వడము, మంచి గైడ్ చేయడం వల్ల మాకు బాగా హ్యాపీగా అనిపిస్తుంది. కనుక వాళ్ళు ఎట్లనే ఎప్పుడు డెవలప్ చేసుకోవాలనేది మేము కోరుకుంటున్నాము. ఇంకా చాలా పెట్టారండి, వెరైటీస్ చాలా. నేను అంటే ఇంత స్టాక్ లో నేను ఇన్ని వెరైటీస్ కంచికి వెళ్ళి ఉండొచ్చు కదా. నాకు ఇక్కడ దొరికిపోతున్నాయి కదండి. ఇక్కడ దొరుకుతున్నాయా? అందరు కంచి అంటుంటారు, మీరు ఇక్కడ అసలు ఇంత మంచిగా పెట్టుకొని కంచికి అంత దూరం 3 days రిస్క్ అవసరమా? అమ్మో, అయితే కంచి వద్దు, నో కంచి. కంచినే మీ ముందుకు తీసుకొచ్చింది. కంచి కన్నా భిన్నంగా వారాహి మీ ముందుకు తీసుకొచ్చింది. ఇన్ని వెరైటీస్ చీరలు నేను ఎక్కడ చూడలేదు అసలు. అంటే మనం ఒకటి అడిగితే వాళ్ళు ఎన్ని రకాలు చూపిస్తున్నారంటే ఇక నేను ఇంకా 2 తీసుకోవాల్సింది. అయితే నాకు ఇంటికి ఎమర్జెన్సీ పని ఉంది, కార్డ్స్ వస్తున్నాయి ఇంటికి, మళ్ళీ నేను వెళ్తున్నా, లేకపోతే ఇంకా మళ్ళీ వస్తా 2 days. ఓకే, చూసారు ఈ దంపతుల యొక్క ఆనందానికి అవధులు లేకుండా ఉంది. అది అంటే కస్టమర్ ఒకసారి వచ్చిన తర్వాత ఏ విషయంలో కూడా రాజీ పడకుండా చాలా హ్యాపీగా కస్టమర్ సాటిస్ఫై అయ్యేంత వరకు చీరలు చూపించడంతో పాటు వారికి అవసరమైన వరకు ఏవేవి కావాలో అందించే చర్యలు తీసుకుంటుంది ఈ వారాహి యాజమాన్యం. చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత. ఇంకా పట్టు డిజైన్లు మేడం చెప్పారు కదా, చాలా డిజైన్స్ ఉన్నాయి, కావాల్సిన డిజైన్స్ ఉన్నాయి అంటున్నారు. మరి మగువల మనసులు దోచే డిజైన్స్ ఇంకా ఏమేమి ఉన్నాయి, ఏం కథ అనేది కూడా లోపలికి వెళ్ళి చూద్దాం. చాలామంది మగవులు ఇక్కడ షాపింగ్ చేస్తున్నారు, వాళ్ళని కూడా పలకరిస్తాం. అసలుకి ఎవరికి తగ్గట్టుగా, ఎవరి అందాలకు తగ్గట్టుగా వారికి చీరలు అందించడానికి కూడా వారాహి సిల్క్స్ అన్ని ఏర్పాట్లు చేస్తుంటే 3,000 రూపాయల నుంచి కనిష్ట ధర 3,000 రూపాయల నుంచి గరిష్ట ధర 15 లక్షల రూపాయల వరకు ఇక్కడ అన్ని డిజైన్లలో కూడా ఇక్కడ చీరలు లభిస్తున్నాయి. అంటే ఎంతటి కలెక్షన్ ఇక్కడ వారాహి సిల్క్స్ యాజమాన్యం పెట్టింది. ఏంటి అసలు వాళ్ళ అనుభవం ఏంటి, అసలు ఇన్ని కలెక్షన్లు తీసుకోవడానికి? పట్టు వస్త్రాలను చూడొచ్చు, మనము ఆ డిజైన్ చూడొచ్చు, ఎంత చక్కగా ఉంది. ఏ మగువైనా ఆ చీరను చూస్తే ఇలాగే ఆకట్టుకుంటుంది ఆ చీర అనమాట. అంటే ఒక మహిళ ఇక్కడికి వచ్చి కూర్చొని 10 కాదు 20 చీరలు చూసినా కూడా వారు సంతృప్తి చెందేంత వరకు కూడా ఇక్కడ స్టాఫ్ చీరలు చూపించడానికి ఎలాంటి అలుపు లేకోకుండా, ఎలాంటి అసహనం లేకోకుండా చీరలు చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇదే విషయం ఇంతకుముందు మనకు ఆ దంపతులు కూడా చెప్పారు కదా. చూద్దాం, మరికొంతమంది కూడా ఇక్కడ షాపింగ్ చేస్తున్నారు, వారిని అడిగి చూద్దాం ఎంతసేపు అయింది వాళ్ళు వచ్చి ఎలాంటి కలెక్షన్ వాళ్ళకి చూపిస్తున్నారు అనేది కూడా చూద్దాం. ఇక్కడ మేడం, మీ పేరు ఏం పేరు మేడం? నా పేరు సంతోషి అండి.
సంతోషి. నేను ఉప్పల్ నుంచి వచ్చాను. ఎంతసేపు అయింది మేడం ఇక్కడికి వచ్చి? ఒక 1 అవర్ అవుతుంది. 1 అవర్ అయింది. అంటే ఎందుకోసం వచ్చారు, అంటే ఏ చీరలు కొనడానికి వచ్చారు? అంటే యూట్యూబ్లో చూసి రోషన్ గారి ఇంటర్వ్యూ చూసి ఇంకా ఇక్కడ కలెక్షన్ బాగుందని విన్నాను. బాగుందా? నిజంగా బాగుందా? చాలా బాగుంది. చాలా బాగుంది. ఒక వెకేషన్ ఉంది మా పాపది, ఆ వెకేషన్కి ఇక్కడే తీసుకోవాలని ఇక్కడే పర్టికులర్ తీసుకోవాలా? ఎందుకు ఇక్కడే ఇంకా చాలా బాగుంటాయి కదా షోరూమ్స్. ఇంకా బాగున్నాయి. న్యూ ఓపెన్, మాకు ఆఫర్స్ ఉంటాయి. మీ సార్ ఇంకా ఆఫర్స్ ఇస్తారని వచ్చారు. క్లాత్ కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కదా, చాలా స్మూత్ గా ఉంది. క్లాత్ బాగుంది, చాలా బాగున్నాయి. చాలా బాగుంది. ఓకే, మీరేం రెఫర్ మీలాంటి వారు ఇంట్లో వివాహాది శుభకార్యాలకు పట్టు చీరలు కొనుగోలు చేయాలనే వారికి మీరేం చెప్తారు? అందరు ఇక్కడ వచ్చి తీసుకోనని చెప్తాను. క్లాత్ బాగుంది, కాకపోతే దేనికైనా ఒకటే షాప్ లో చేసుకోవచ్చు. అన్ని కలెక్షన్ ఉన్నాయి కదండి. ఫ్యాన్సీ ఉంది, బనారస్ ఉంది, పట్టు ఉంది, అన్ని ఉన్నాయి, బాగున్నాయి. మీ పేరు మేడం? రేఖ. రేఖ గారు, చెప్పండి. రేఖ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? कमलापुरी कॉलोनी. కమలాపురి కాలనీ. ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి? 1 आवर होगा. ఎలా ఉంది వీళ్ళ ట్రీట్మెంట్? వీళ్ళ बहुत अच्छा है, बताने वाले भी अच्छा बता रहे हैं. बहुत अच्छे है सारे कलेक्शन. పూరా డిజైన్ కైసే మేడం? अच्छा फैंसी है. ఇది ఇక్కడ వారు చెప్తున్నారు కదా, అంటే ఒక యూట్యూబ్లో చూసిన తర్వాత అంటే ఎప్పుడెప్పుడు వారాహి సిల్క్స్ వెళ్దామా, అక్కడి చీరల డిజైన్లు చూస్తామా అని అనుకున్నాము. వచ్చిన వెంటనే ఖచ్చితంగా మేము చూసిన విధంగానే చీరల డిజైన్లు అన్నీ ఉన్నాయంటున్నారు. ఇంకా చాలామంది కూడా ఇక్కడ ఉన్నారు, వారందరినీ కూడా మనం తెలుసుకుంటాం. ఇక్కడ చాలా డిజైన్లు కూడా ఉన్నాయి. ఆ డిజైన్లు అన్నింటి కూడా ఒకసారి మీకు చూపిస్తాను. వారాహి సిల్క్లో మనము ఒక విషయాన్ని గమనించాల్సింది, ముఖ్యంగా మహిళలే, అంటే ఆ యువతికి మహిళలే దగ్గర నుండి చీర కడుతున్నారు. అంటే ఆ అమ్మాయికి కూడా చాలా సౌలభ్యంగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బందికరంగా లేకుండా ఉంటుంది. సాంప్రదాయం అని బయట బోర్డు పెట్టారు కదా, అలాంటి సాంప్రదాయం అంటే ఒక ఆడబిడ్డకు ఆడపడుచులే చీర కట్టే ఒక సాంప్రదాయాన్ని కూడా తీసుకొచ్చారు. అంటే మనం ఇదొక స్పష్టంగా మనం గమనించాలి. చాలా షోరూమ్లకి, ఏ షోరూమ్కి వెళ్ళినా మగవాళ్ళ చీర కట్టి చూపిస్తుంటారు అన్నమాట. అంటే అమ్మాయిల చీర కట్టడం కాస్త ఆ ఇబ్బందికర పరిస్థితులు కూడా లేకోకుండా చాలా ప్రశాంతంగా వారు చీర కట్టుకొని తను ఎలా ఉన్నాను అనేది కూడా చూసుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. ఇది ఇక్కడ మనకు ఒక హైలైట్గా చెప్పుకోవచ్చు. ఒక చిన్న విషయం మనం గమనించాలి, వారాహి సిల్క్ అంటే ఎక్కడో హైదరాబాద్కే పరిమితం కాలేదండో. ఎక్కడ గుజరాత్, రాజస్థాన్, ఎక్కడెక్కడి నుంచో వారాహి సిల్క్స్ వస్తున్నారంటే వారాహి ఎంత ప్రాచుర్యం పొందింది, ఎంత అసలుకి మగవుల మనసులు ఎలా దోస్తోంది అని తెలియజేయడానికి ఇక్కడే గుజరాత్ నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. వారిని అడిగి మనము మరిన్ని వివరాలు తెలుసుకుంటాం. హలో సార్, హలో మ్యామ్, इसका इन्फॉर्मेशन कैसा गया आप लोग को? Online. I was searching for the best sari stores in Hyderabad, and Varahi was one of the first ones that I saw. ऑनलाइन में इन्फॉर्मेशन देखे गुजरात से इधर आया? गुजरात से यहाँ ऐसे ही फिरने के लिए आए थे, लेकिन अगर हैदराबाद आए हैं तो साड़ी तो लेके जाना ही चाहिए. तो दैट वाज द होल पर्पस. खाली साड़ी के लिए हैदराबाद आए क्या मैडम? नहीं, खाली साड़ी के लिए नहीं आए, फिरने के लिए आए थे. लेकिन साड़ी हैदराबाद से टिपिकली आई वांटेड समथिंग which was traditional and which would give me like a memento for Hyderabad. And heard a lot about silk sarees here. So definitely I wanted to purchase something unique, which is why I came to Varahi, and I think I've got a beautiful, awesome collection to see. Yes. Something like this very rarely spotted in shops other than where I've come. So it's met my expectations. It's I came to buy just one sari. I'm thinking of taking 3 now. So your collection is definitely mesmerizing. Huge budget, ma'am. Huge budget, yes. And I don't even have an occasion. The occasion is only that I've come to Hyderabad. But I don't want to miss out on the beautiful collection. So I'll be picking up more than my expectation. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. గుజరాత్ నుంచి వచ్చినా కూడా తను ఒక్క శారీ తీసుకోవాలని ఇక్కడికి వస్తే ఇక్కడ డిజైన్స్ నచ్చి 3 చీరలు తీసుకోవాలనిపిస్తుందంట. బడ్జెట్ అనేది కాదు ఇక్కడ, అంటే మగవుల మనసుల్ని ఎంతగా ఆకట్టుకుంటున్నాయి ఇక్కడ డిజైన్స్ అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. వారాహి సిల్క్స్లో మనం ఇంకొక అంశాన్ని కూడా గమనించవచ్చు. ఇక్కడ మామూలు ఎక్కడ షోరూమ్స్కి వెళ్ళినా కూడా వారు ఇతర ప్రాంతాల నుంచి చీరలను తీసుకువచ్చి వ్యాపారము చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఉంటారు, ఎలాంటి ఇది లేదు. కానీ వారాహి సిల్క్స్లో మాత్రము
కొంతమంది మహిళలకు కావాల్సిన డిజైన్లు కలర్లు ఏవి కావాలో తెలుసుకొని వాళ్ళతో ఆర్డర్లు తీసుకొని కస్టమైజ్ చేసి కూడా ఇస్తున్నారనమాట. ఉదాహరణకు చెప్పాలంటే ఇక్కడే మేడం ఉన్నారు. ఈ మేడం శారీ మనం చూడొచ్చు. మేడంకు తగ్గట్టుగా ఆమెకు చీర కట్టింటే మేడం అందం కూడా 100 రెట్లు రెట్టింపైంది అనుకోవచ్చు కదా మనము. ఓకేనా? మేడం అందంగానే ఉన్నారు, కానీ ఆ చీర ఆ రంగుతో ఆ డిజైన్తో 100 రెట్లు ఇంకా ఎక్కువైంది. అయితే ఆ డిజైన్ గురించి ఒక్కసారి మేడం అడిగి తెలుసుకుంటాం. మేడం చెప్పండి, ఇది అసలు ఇది ఎలా డిజైన్ చేశారు? సార్ ఇది పెయిటెడ్ పాయింట్ వర్క్ అంటారు సార్. ఇది ప్యూర్ సిల్వర్ జరీ సార్. సారీ వచ్చేసి సిల్వర్ జరీ సారీ. సో ఇది ఒక్కటి సింపుల్ గా ఇలా కట్టుకుంటే లైట్ అయిపోతుంది, కనిపించదు. సో దీని మీద ఇట్లా కలర్ఫుల్ గా కొంచెం ఎలివేట్ అవ్వడానికి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ థ్రెడ్స్ తీసుకున్నాం. దీన్ని పెయిటెడ్ పాయింట్ వర్క్ అంటారు సార్. దీనికి కాంట్రాస్ట్ గా ఈ కలర్ బ్లౌజ్ మీద పెయింట్ చేసి పెయింట్ మీద కలంకారీ వర్క్, అది పెయింట్ సార్, కలంకారీ పెయింట్, కలంకారీ పెయింట్. దానిపైన మొత్తం పర్ల్స్ తోటి వర్క్, గోల్డ్ పర్ల్స్ తోటి వర్క్. ఇలాంటి శారీ ఒకవేళ మావిడే కావాలంటే చేయిస్తారా? 100% చేస్తాం సార్. ఎంత ఛార్జ్ చేస్తారు మేడం? అంటే అది జరీ పైన, కలర్ పైన, థ్రెడ్ పైన బేస్ అయి ఉంటుంది. ఓకే ఓకే. మీరు కట్టిన చీర ఎంత ప్రైస్? ఇది మనకు వచ్చేసి 89,000 ఉంది సార్. 89,000. 89,000 పోయినా కూడా చాలా చక్కగా ఉంది. అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే సార్, మనం పట్టు సారీకి వెళ్ళాం అనుకోండి, ఇది ఆబ్వియస్ గా 60 to 70 ఉంటుంది. ఇది సెపరేట్ గా మళ్ళీ మనం వర్క్ చేయించుకోవాలంటే మళ్ళీ దానికి 40 to 50 పెట్టాలి. సో అదంతా ఆ కష్టం అంతా మేము తీసుకుని బెస్ట్ ప్రైస్ లో రెండు కంబైన్ చేసి మనం ఇస్తున్నాం. ఒక చీరను తీసుకొచ్చిన తర్వాత ఆ చీరకు ఏ రంగు వేస్తే అందంగా కనిపిస్తుంది, ఆ చీర కడితే ఆ మగువ ఎంత అందంగా కనిపిస్తుంది అనే విధంగా కూడా ఇలా కస్టమైజ్ చేసి కూడా ఇస్తున్నారన్నమాట. ఇలాంటి చీరలు ఇక్కడ చాలా దొరుకుతున్నాయి. అంటే ఇక్కడ వాళ్ళకి నచ్చని డిజైన్ ఉన్నా కూడా వారికి ఏ డిజైన్ కావాలి, ఏ కలర్లో కావాలి, ఎలాంటి జెర్రీ కావాలి అన్నా కూడా దాన్ని బేస్ చేసుకొని ధరను నిర్ణయించి వారికి తగ్గట్టుగా చీరలను తయారు చేసి ఇచ్చే విధానాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ మనం ఇంతవరకు మాట్లాడుకున్నమాట. ఈ షోరూంలో ఎవరు భయపడాల్సిన పని లేదు. వారాహి సిల్క్స్ అంటే వాము అక్కడికి వెళ్తే లక్షల్లోనే ఉంటాయేమో చీరలు, మనం కొనగలమా, సామాన్యులం లోపలికి వెళ్తే మనం కొనే పరిస్థితి ఉందా అనుకుంటారు. కానీ సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే ధరలు 3,000 రూపాయల నుంచి 15 లక్షల రూపాయల వరకు ఇక్కడ పట్టు వస్త్రాలు ఉన్నాయి. ఈ శారీ ఎంత అండి? 5 lakhs. ఇది ఒక్కసారి చూపించండి. డిజైన్ అంతా చక్కగా ఉంది అదంతా కూడా. ఇంకొక విషయం, ఇక్కడ చాలా షోరూమ్లలో అంటే పట్టు చీరను మనము ఇది పవర్లూమా లేదా మగ్గం మీద నేశామా అనే విషయాన్ని కూడా ఎవరు కనబెట్టలేరు. కానీ ఇక్కడ మాత్రం వారాహి సిల్క్స్ 100% సొంతంగా మగ్గాల మీద నేర్చి ప్యూర్ సిల్క్ ఎలాంటి పవర్లూమ్స్ కాదు. పట్టు చీర ఇలా పట్టుకున్న వెంటనే చీర మీద అంతో ఇంత అవగాహన ఉండే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇది ఖచ్చితంగా మగ్గం మీద నేసిన పట్టు చీరని అనేది అందరికీ అర్థమవుతుంది. ఇది మాత్రము ప్యూర్ సిల్క్ కాబట్టి ఇంత రేట్ ఉందని మనం అనుకోవచ్చు. డిజైన్ కూడా మనం చూడొచ్చు, డిజైన్, జెర్రీ, బార్డర్ ఇదంతా కూడా. ఈ డిజైన్ ఏంటి మేడం? ఈ డిజైన్ గురించి ప్యూర్ జరీ హ్యాండ్లూమ్ సారీ సార్. దీంట్లో వచ్చేసరికి మనకి 10 to 12 grams గోల్డ్ ఉంటుంది సార్. 10 to 12 grams గోల్డ్. ప్లస్ ఇది సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సారీ సార్. మనకి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సారీస్, సర్టిఫైడ్ అయినవి కానివి డిఫరెన్సియేషన్ ఏంటి అంటే మనకి థ్రెడ్ వస్తుంది సార్. దీంట్లో సిల్క్ థ్రెడ్ ఉంటుంది. సిల్క్ మార్క్ సర్టిఫైడ్ కానివి అంటే నైలాన్ పోగులు, పాలిస్టర్ పోగుల మీద జరిపోస్తారు. సో వాటితో తయారు చేసేవి మనకి 50,000 వస్తాయి, 70,000 వస్తాయి, 30,000 కూడా వస్తాయి. కానీ ఇది సిల్క్ థ్రెడ్, ప్యూర్ సిల్క్ థ్రెడ్ కుకూన్ నుంచి మనం తీసి హార్వెస్ట్ చేసి మొత్తం అంతా తీసి దానిపైన జరీ మనం చేస్తాం. సో అందు గురించి దీనికి ఇంత కాస్ట్. నాకు ఇదే చీర ఒక 50,000లో తయారు చేసి ఇవ్వాలంటే ఎలా వస్తుంది? ఆ డిజైన్ ఎలా వస్తుంది? జరీ ఎలా వస్తుంది? జరీ మనం గోల్డ్ తగ్గించుకోవచ్చు. దాంట్లో మనకి ప్యూరిటీ పెరిగే కొద్దీ కాస్ట్ కూడా పెరుగుతుంది. డైరెక్ట్ పట్టు పురుగు నుంచి అలా తీసిన దారాన్ని మనం నేరుగా గోల్డ్ చేస్తాం. థ్రెడ్ పైన గోల్డ్ పూత పోస్తాం, బంగారు పూత, ఒరిజినల్ బంగారు పూత పోసి ఈ చీరని చేస్తాం. అదే కనుక మనకి తక్కువలో కావాలి అని అంటే థ్రెడ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి సార్ మనకి. అంటే మేబీ లుక్ దీనంత ఫినిషింగ్ రాకపోయినా ఇంచుమించుగా అట్లా ఉంటుంది. కాకపోతే పాలిస్టర్, నైలాన్ అనే థ్రెడ్స్ యూజ్ చేస్తాం. దీనికి ప్యూర్ సిల్క్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తారు. చెప్పారు కదా ఇప్పుడు ఎందుకు ఈ చీర ఖరీదు. చాలా పట్టు చీరల్లో పాలిస్టరు, నైలాన్లో జరీ పెట్టేసి అలా చేసి మసిపూసి మారేడుకాయ చేసేసి ఔరా అనిపించి అలా ఇచ్చేస్తుంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరో ఈ పట్టు చీరల్లో నిష్ణాతులు దాన్ని గమనించి లేదు ఈ చీర ఇది కాదు అదే అన్నప్పుడు ముక్కు మీద వేలేసుకోవడం తప్పితే ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మేడం క్లియర్గా చెప్పారంట ఇందులో ఎలాంటి నైలాను, పాలిస్టర్ లేకోకుండా
పట్టు పురుగు నుంచి తీసిన దారాన్ని అలాగే గోల్డ్ అంటే బంగారు పూత పూసి ఆ పూత పూసిన జరీతోనే ఈ చీరను తయారు చేసిన. అందుకే ఈ చీరకు ఇంత వన్నె వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. మరి ఇంత వన్నె ఉన్న ఈ చీర ఇంత డిజైన్ ఉన్న చీర ఆ మగువ కడితే ఇంకెంత అందము రెట్టింపు అవుతుందో మనము ఇలాగే ఊహించుకోవచ్చు కదా. మరి ఇలాంటి డిజైన్స్ చాలా ఉన్నాయి. పిండి తగ్గ రొట్టె అంటారు కదా, అలా డబ్బుకు తగ్గట్టుగా డిజైన్స్, జెర్రీ, గోల్డ్ ఇదంతా కూడా పిండికి దగ్గర రొట్టె అన్నట్టుగా ఎంత డబ్బు పెడితే అంత ఖరీదు. వారి డబ్బు వృధా కాకోకుండా ఉండేందుకు నచ్చిన రంగు, నచ్చిన డిజైను, జెర్రీ అన్నీ కూడా ప్యూర్ గ్యారెంటీ తెస్తున్నారు. సర్టిఫైడ్ కాపీతో పాత్రం ఇస్తున్నాను. సిల్క్ మార్క్ సర్టిఫైడ్ కాపీని కూడా అదంతా కూడా గవర్నమెంట్ నుంచి జారీ చేయబడుతుంది. ఇలాంటి సర్టిఫైడ్ కాపీతో ఇలాంటి చీరలు ఇస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యము? ఖచ్చితంగా అందరూ కూడా సామాన్యుల నుంచి ధనవంతుల వరకు కూడా ఇక్కడికి వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఓకే, కింద ఫ్లోర్లో మొత్తం పట్టు చీరలు అన్నీ చూసాం కదా. అంటే పెళ్ళి అంటేనే నమస్తే చూడండి, ఇలా ఏ ఫ్లోర్కి వచ్చినా సాధారణంగా స్వాగతం పలుకుతుంటారనమాట. చాలా హ్యాపీగా ఆ బిడ్డ మోములో చిరునవ్వు చూడండి, చిరునవ్వుతోనే ఇక్కడ స్వాగతం పలుకుతుంటారు. ఇది ఇక్కడ ప్రత్యేకత. ఎలాంటి అలుపు కూడా ఇక్కడ కనిపించదు ఎవరి మోములో కూడా. ఆ బిడ్డ మోములో కూడా అలాగే నవ్వు ఉంది. పెళ్ళి అంటే ఒక పట్టు చీరలే కాదండి, పట్టు చీరలతో పాటు ఫ్యాన్సీ శారీస్ కూడా అంటే పెళ్ళికి వచ్చిన వారికి చీరలు ఇవ్వడం, బహుకరించడం, చీరలు ఇవ్వడము, లేదా పెళ్ళైన తర్వాత పెళ్లి కూతురు శారీ మార్చుకోవాలన్నా ఫ్యాన్సీ చీరలు కట్టుకోవడం, ఇలా రకరకాలుగా ఎన్నెన్నో ఫంక్షన్లకు, ఒక పెళ్ళే కాదండి ఇంట్లో ఎన్నో ఫంక్షన్లకు కూడా మహిళలు చీరలు కొనాలనుకుంటారు. అంటే ప్రతి శుభకార్యానికి పట్టు చీరలే కాకోకుండా ఫ్యాన్సీ శారీస్ కూడా కొంటుంటారు కదా. ఇప్పుడు పట్టు చీరల కన్నా ఫ్యాన్సీ శారీలపై కూడా మగవాళ్ళ మనసులు ఎక్కువగా పోతున్నాయి. ఫ్యాన్సీ డిజైన్స్కి ఎక్కువ ఇష్టపడుతుంటారు. రిసెప్షన్ సమయంలో పట్టు చీరల బదులు కాస్ట్లీ ఫ్యాన్సీ చీరలు కూడా కట్టుతుంటారు అనమాట. అలాంటి వారు కూడా పక్కకు వెళ్ళకుండా ఫ్లోర్ అంతా కూడా మొత్తం ఫ్యాన్సీ చీరలతో నింపేశారు. ఇక్కడ కూడా 3000 నుంచి కూడా ప్రారంభమైన ధర అలా చీరకు తగ్గట్టుగా కూడా మనకు వెళ్ళిపోతుంది. ఈ ఫ్లోర్ అంతా కూడా మొత్తం ఏ డిజైన్ కావాలన్నా, ఏ ఫ్యాన్సీ కావాలన్నా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఒక డిజైన్ మనకు ఇక్కడ ఇక్కత్ శారీకి కంచి బార్డర్ డిజైన్ వేసారు. ఇది సగం పట్టు సగం ఇక్కత్ అనుకోవచ్చు. ఇలా మొత్తం కూడా ఏది తీసుకుని అన్ని ఫ్యాన్సీ చీరలు కూడా ఇక్కడ మగువల మనసులు ఇలా కట్టి పడేస్తున్నాయి. మరి ఇంతవరకు చూసాము, ఇక్కడ ఇంత కలెక్షన్ ఉంది, ఇంతమంది షాపింగ్ వచ్చారు. మరి వీరందరికీ కూడా ఇలా మధ్యలో వాటర్ ఇవ్వడము, స్నాక్స్ ఇవ్వడము, లంచ్ ఏర్పాట్లు చేస్తున్నారు కదా. మరి వాటి పరిస్థితి ఎలా ఉంది, ఏం కథ అని తెలుసుకోవడానికి వారాహి సిల్క్స్ అధినేత మందీప్ గారు ఇక్కడే ఉన్నారు. ఆయన అడిగి మీకు ఆ వివరాలన్నీ కూడా అందజేస్తా. హాయ్ మందీప్ గారు. థ్యాంక్ యూ అండి. బాగున్నారా? మీతో నేను చాలా విషయాలు మాట్లాడండి. ఎక్కడైనా షోరూమ్, నేను కూడా ఫ్యామిలీతో షాపింగ్ వెళ్తుంటాను కదా, షోరూమ్స్కి వెళ్ళినప్పుడు జస్ట్ చీరలు చూపించడము, 1-2 చీరలు చూసాలకి వాళ్ళు కొద్దిగా అసంతృప్తి వ్యక్తం చేయడము, ఒకవేళ కొనుగోలు చేయకుండా బయటికి వెళ్ళిపోతే చికాకు పడ్డం, ఇలాంటివన్నీ చూస్తుంటాను అనమాట. 10 చీరలు చూసిన తర్వాత ఇంకా నచ్చకపోతే 11వ చీర అన్నా కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు. కానీ మీ దగ్గర అవన్నీ ఏం లేకోకుండా ఎన్ని చీరలు కుప్పలు చూస్తున్నా చాలా హ్యాపీగా చూపిస్తున్నారు. ఇవన్నీ మనం పక్కన పెడితే ముఖ్యంగా నేను విన్నది, మీ దగ్గరికి ఒక్కసారి అడుగు పెడితే వెల్కమ్ జ్యూస్తో పాటు ఇవ్వడంతో పాటు అలా వాళ్ళని హ్యాపీగా తీసుకొచ్చి సీట్లలో, చైర్లలో కూర్చోబెట్టి వాళ్ళకు నచ్చిన డిజైన్లు, వాళ్ళకు నచ్చేంత వరకు డిజైన్లు, మీ దగ్గర ఉన్న అన్ని కలెక్షన్లు ఖచ్చితంగా నచ్చుతున్నాయండి చూపించడంతో పాటు సమయానికి వాళ్ళకి మధ్యలో స్నాక్స్ ఇవ్వడము, కాఫీ టీలు ఇవ్వడము, భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నారంట. అవును సార్. సో దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే సార్, అతిథి దేవో భవ అన్నారు. అవునండి. మనకి తెలియని అతిథి వస్తేనే ఇంటికి మనం వాళ్ళకి మన తెలుగు సాంప్రదాయాల ప్రకారం కంపల్సరీ వాళ్ళకి కాఫీనో, టీనో, మజ్జిగో ఎవరి స్తోమతను బట్టి వచ్చిన దాన్ని బట్టి చేస్తుంటారు. ఇప్పుడు ఎంత బిజీ లైఫ్ సార్. ఈ రోజు ఒక జూబ్లీ హిల్స్ లో ఒక వారాహికి రావాలంటే ఎవరెవరో ఎక్కడి నుంచో స్టార్ట్ అయింది. హైదరాబాదే తీసుకుంటే మరి 5-6 కిలోమీటర్ల నుంచి వచ్చిన 1-1.5-20 నిమిషాలు జర్నీ చేసి ఒకళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు, అంటే వాళ్ళు కొనకపోయినా మనం చూద్దాము అని వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఏమి చేయగలం అంటే కొనొచ్చు, కొనకపోవచ్చు, నచ్చకపోవచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్లు ఉంటాయి. సో మనం చేయగలిగేది ఏంటి అంటే సర్వీస్. ఏం సర్వీస్ చేయగలం? మనల్ని చూసి వచ్చినప్పుడు వాళ్ళకి ఆతిథ్యం ఎలా ఇవ్వాలి? సో వాళ్ళు మీరు చూస్తే ఈరోజు ఈ రణదన ధనుల మధ్యలో, ఈ కాలుష్యం మధ్యలో లోపలికి ఎంటర్ అవుతారు. వాళ్ళకి వచ్చిన వెంటనే ఫస్ట్ వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వగలరు. కొనాలనే ఫీలింగ్, ప్రశాంతత ఉండాలి. ఇప్పుడు నాకు కొనాలని ఉంది కానీ నా మైండ్ బాగాలేదు, నాకు అట్మాస్ఫియర్ నచ్చలేదు. సో ఇవన్నీ కన్సిడర్ చేసి నేను బయట చాలా షాపులకు వెళ్ళాను. అప్పట్లో పెళ్ళిళ్ళు అంటే చాలా షాపులకి మేమైతే
ప్రత్యేకంగా కంచిలో మా అమ్మగారు వాళ్ళు మా అత్తయ్య గారు వాళ్ళు అందరం కలిసి కంచికి ఒక రోజు ముందు రోజు వెళ్ళిపోయి అక్కడంతా కంచిలో షాపింగ్ చేసుకుంటూ రోజు మొత్తం అక్కడే ఉండి వచ్చేవాళ్ళం. సో ఎందుకు కంచి దాకా వెళ్ళాలి, మన దగ్గరే ఎందుకు మనం ఆ వెరైటీ తీసుకురాలేము. ఇప్పుడు కంచికి వెళ్ళాము, అంతకు మించిన వెరైటీలు. ఎస్, ఇప్పుడు కంచికి వెళ్తే ఏం దొరుకుతుంది అంటే కంచి యొక్క స్పెషాలిటీ అయినా కంచి పట్టు దొరుకుతుంది. కానీ మళ్ళీ సంగీత్, మెహందీ, రిసెప్షన్, ఈరోజు పెళ్ళి అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అనేది మాటల్లో చెప్పలేము. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అండర్ వన్ రూఫ్ అంటే బెనారసి, పైతాని, గద్వాల్, పోచంపల్లి, ఇక్కట్, అన్ని రకాల పట్టు, ఫ్యూజన్, పైతాన్ ఏదైనా సరే అండర్ వన్ రూఫ్ తెచ్చి రీజనబుల్ ప్రైజింగ్తో వేలాది డిజైన్స్ని ఒక రూఫ్లో ఇచ్చి సర్వీస్తో పాటు కస్టమర్కి మంచి యాంబియన్స్, బెస్ట్ ప్రైజింగ్, లాట్స్ ఆఫ్ డిజైన్స్. ఇంకేం కావాలి పెళ్లి కంటే? అంటే ఇది ఓపెన్ చేసి కరెక్ట్గా 4 రోజులు కూడా కాలేదంటే మీరు నమ్ముతారా సార్? సో ఈ రెస్పాన్స్ ఇదంతా ఈ సక్సెస్ కారణం మా వారాహి కస్టమర్స్ సార్. ఏంటంటే వాళ్ళు ముందర వచ్చారు, వచ్చిన తర్వాత మేము చెప్పే స్లోగన్ ఒకటే, మీరు రండి, చూడండి, కంపేర్ చేసుకోండి, ఆ తర్వాతే కొనండి. ఊరికే కంచి కంచి అని వెళ్ళకుండా అందరినీ ఒక 30-40% కస్టమర్స్ని ఆపగలిగాం. పెళ్ళంటే చీరలకు కంచి వెళ్ళకుండా ఒక 40% ఆఫ్ ద కస్టమర్స్ని ఆపి మనం ఇక్కడి నుంచే మొత్తం అంతా కూడా షాపింగ్ చేసుకునేలాగా అన్ని సౌకర్యాలు. అంటే ఇంకొకటి కూడా ఉంది, పుణ్యక్షేత్రం కంచి కామాక్షి అమ్మవారు. సో అది కూడా దృష్టిలో పెట్టుకొని మన కలియుగ దైవం ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారిని ఇక్కడ తీసుకొచ్చి దానికి తగ్గట్టుగా మన పంతులు గారిని కూడా ఇక్కడే రోజు మొత్తం పెట్టి ఎక్కడైతే ఆ కంచిలో కొనుక్కునే ఫీలింగ్ ఉంటుందో ఆ యాంబియన్స్ని, ఆ ఫీలింగ్ని, ఆ సర్వీస్ని మొత్తంతో ఒక దగ్గరే చేర్చడమే మా వారాహి సిల్క్స్ యొక్క లక్ష్యం. వ్యాపారమే చేద్దామంటే చాలా వ్యాపారాలు ఉన్నాయి సార్, కానీ ఇది లేడీస్కి సంబంధించిన సెంటిమెంట్. వచ్చారు అంటే 3 to 4 hours కూర్చుంటారు. కూర్చున్నప్పుడు వాళ్ళకి రకరకాల అవసరాలు ఉంటాయి. సో మీరు నమ్మరు, ఆ వాష్రూమ్స్ కూడా మాస్టర్ బెడ్రూమ్స్ అంత పెద్దగా ఎందుకు డిజైన్ చేసామంటే కస్టమర్స్కి ప్రతి చిన్న పాయింట్, ఇది చాలా సిల్లీగా అనిపించదు సార్, కానీ అన్ని కొనలు దృష్టిలో పెట్టుకొని ఒక మాస్టర్ బెడ్రూమ్ అంతా వాష్రూమ్ డిజైన్ చేసి పెట్టాం సార్. ఎందుకంటే కస్టమర్ సర్వీస్, అతిథి దేవో భవ, వచ్చి దగ్గర నుంచి నమస్కారం దగ్గర నుంచి కస్టమర్కి ప్రతి అనువను కొనకపోయినా ఈరోజు కొనని వాళ్ళే మేము వాళ్ళని నెక్స్ట్ టైం టార్గెట్గా చేసుకొని వాళ్ళకి ఏం నచ్చలేదో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని నెక్స్ట్ అవి రిప్లినిష్ చేసుకుంటూ మళ్ళీ వాళ్ళకి అన్నీ అందుబాటులో పెట్టడమే మా మెయిన్ ఉద్దేశం సార్. ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు, చాలా ఖరీదైన సౌకర్యాలు ఇస్తున్నారు. ఎలా ఉంటుందంటే ఈ జూబ్లీ హిల్స్, ఈ బంజారా హిల్స్, ఈ షోరూమ్స్లో బిజినెస్ అంతా కూడా కోటి హ్యాబిట్స్, కుక్కుట్పల్లి బిజినెస్లా ఉండదండి. జరిగితే ఒకరోజు 1 కోటి 2 కోట్లు జరుగుతుంది, జరగకపోతే 0 ఉంటుంది అనమాట. కానీ రోజు వచ్చే వారికి అయితే మీరు అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఇది ఎలా చూస్తారు అసలుకి? మెయిన్ మీకు ఇందాక చెప్పినట్టుగా నేను బిజినెస్ అనేది ఉద్దేశంగా తీసుకోలేదు సార్. ఈ రోజు వస్తారు నాగరాజు గారు, మీరు మీ ఫ్యామిలీతో వస్తారు, మీరు ఎక్కడో ఇంటర్వ్యూలో బిజీగా ఉంటారు, మేడం వస్తారు. మేడం వచ్చినప్పుడు ఒక 10 చీరలు పక్కన పెట్టుకుంటారు ఈ రోజు, కానీ రేపొద్దున మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మళ్ళీ మీరు సెలక్షన్ కోసం వస్తారు. సో ఈ రోజు కొనలేదు, బిల్ అవ్వలేదు అని చెప్పి నేను సరిగ్గా చూపించకపోతే రేపొద్దున మీరు ఫ్రీ అయిన తర్వాత మీ వైఫ్ పిలుస్తారు, సార్ ఏమంటే ఇట్లా నేను ఒక 10 చీరలు పక్కన పెట్టాను ముందెళ్ళిపోయి, సో మీరు 100 చీరలు చూసి నేను 10 చేశాను, ఆ 10లో మీరు 2, 3 మీకు నచ్చిన సెలెక్ట్ చేయండి అంటే మీరు నెక్స్ట్ డే వస్తారు. సో ఈ రోజు కొనలేదు కదా అని చెప్పి వాళ్ళకి నేను సర్వీస్ ఇవ్వకపోతే రేపు ఎలా వస్తారు సార్? సో కొనకపోయినా ప్రతి కస్టమర్కి నా సర్వీసెస్ అనేవి అవైల్ చేసుకోమని చెప్తున్నాను సార్. ఈ సర్వీసెస్ ఏంటంటే నేను ఏదో ఫ్రీగా వాళ్ళకి ఇద్దామని కాదు, ఎక్కడెక్కడి నుంచో వారాహి అనే పేరు చూసి వస్తున్నారు కదా, ఆ పేరు చూసి వచ్చి ఈ రోజు అవసరం రాకపోవచ్చు, ఈ రోజు మన ఇంట్లో మనకు పెళ్లి లేకపోవచ్చు, రేపు ఎవరిదైనా పెళ్లి ఉంటే మీరేం చెప్తారు? మన వారాహి సిల్క్స్కి వెళ్ళాను, బాగా చేశారు, బాగా చూపించారు, ఫస్ట్ వెళ్ళండి అంటాం. ఈరోజు ప్రొడక్ట్తో పాటు సర్వీస్ కూడా చాలా మేజర్ అయిపోయింది సార్ ఇండస్ట్రీలో. ఒక చిన్న క్యాబ్ బుక్ చేసుకుంటేనే ఒక క్యాబ్ ఇంటికి వచ్చే సర్వీసెస్ ఇంటికి ఇలాంటివి విన్నప్పుడు మన కస్టమర్ మన దగ్గరకు వస్తున్నప్పుడు మనం వాళ్ళని ఎంత బాగా చూసుకోవాలి. సో ఆ ఉద్దేశంతోనే ఈ సర్వీసెస్ అన్నీ కూడా కొనకపోయినా మా స్లోగన్లో కూడా అదే చెప్పాను సార్, పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్, సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. అంటే మీకు ఆ స్లోగన్తో పాటు మా వారాహి సిల్క్స్, చీర అంటే వారాహి సిల్క్స్ అనేది నరనరాన చేయడానికి తెలుగు ప్రజలకి మా విశ్వ ప్రయత్నం కూడా సార్. ఒక రెగ్యులర్ షోరూమ్ లాగా, ఒక అందరిలాగానో కామన్ షాప్ లాగా పెడితే మా వారాహి ప్రత్యేకత ఏముంటుంది సార్? అందుకని చెప్పి ప్రొడక్ట్తో పాటు పట్టు చీరతో పాటు దీనికి అందుకే సాంప్రదాయం ఈ వీడియో ఇంకొక ప్రత్యేకత కూడా మీ దగ్గర విన్నాను, ఇది నేను కొంత నమ్మశక్యంగా లేదు, మీరే చెప్పాలి. దీనికి గుజరాత్, రాజస్థాన్ నుంచి కూడా వచ్చి కింద చీరలు కొంటున్నారు. మేము కూడా ఆశ్చర్యపోయాను సార్. కస్టమర్ని జనరల్గా రివ్యూ అడుగుతాం, రివ్యూ అడిగినప్పుడు కస్టమర్ చెప్తున్నారు, నేను ముంబై నుంచి వచ్చాను, నేను ముంబై నుంచి వచ్చి పలానా హోటల్లో ఉండి ఇక్కడికి వచ్చా ఉన్నారు.
సో మేము చెప్పాను అనమాట, మీరు కనుక ముందు చెప్పుంటే మేమే ప్రీ బుక్ చేసి మిమ్మల్ని ఫ్లైట్లో. అదే నేను అంటున్నాను, బయట నుంచి వచ్చే వాళ్ళు మీకు ఒకసారి ముందుగానే సమాచారం ఇస్తే ఎయిర్పోర్ట్ కార్ పంపించి పికప్ అండ్ డ్రాపింగ్తో పాటు వాళ్ళని స్టార్ హోటల్లో అకామిడేషన్ ఇస్తూ వాళ్ళ భోజన సౌకర్యాలు చూసుకుంటారంట. ఎక్కడ అసలు ఎంత సర్వీస్. ఒకటే సార్ మీకు ఇందాక చెప్పాను కదా, ఈ కంచి వెళ్ళే ఈ వాళ్ళందరినీ ఆపి ఒక 40-50% మెంబర్స్నైనా మనం కన్వర్ట్ చేయగలిగితే ఆ ఫీలింగ్, ఆ కంచిలో ఇచ్చే ప్రతి ప్రోడక్ట్ ప్రైసింగ్ అన్నీ మనం ఇక్కడ మెయింటైన్ ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతోనే పెట్టాం సార్. అంటే నాకు ఒక 10 రూపాయలు లాభం తగ్గచ్చు, కానీ ఇది ఫ్యూచర్లో వాళ్ళందరూ కూడా పెళ్ళన్నా ఏదన్నా సరే మన వారాహి గుర్తొస్తుంది. సో ఆ ఉద్దేశంతోనే డెఫినెట్లీ మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో పెట్టాం సార్. ముఖ్యంగా నేను ఇది చూసిన తరువాతే నమ్మాలి అనుకుంటున్నాను. వచ్చిన వారికి నేను చూసిన ప్లేట్లో స్నాక్స్ ఇస్తున్నారు, ఓకేనా, మంచి జ్యూస్ ఇస్తున్నారు, వాటర్ బాటిల్ ఇస్తున్నారు, లంచ్కు కొంతమందిని ఆఫర్ చేస్తున్నారు, కొంతమంది వెళ్తున్నారు, తింటున్నారు, వస్తున్నారు. ఇదంతా కూడా మీరు ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నారా? నిజంగా కిచెన్ ఉందా లేదా, అంటే బయట నుంచి అలా ఫుల్ మీల్స్ అలా తెచ్చి పెడుతున్నారా అనేది నాకు అనుమానం ఉంది. నాకు చూపిస్తారా? నా నోటితో నేనేం చెప్పను, మళ్ళీ డైరెక్ట్గా తీసుకెళ్ళి చూపిస్తాను. ఓకే, అది చూసిన తర్వాత నమ్ముతా. ఓకే, గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం పట్టు చీరలు, ఇక ఫస్ట్ ఫ్లోర్లో ఫ్యాన్సీ డిజైన్స్ కూడా చూసాం. ఇక్కడికి వచ్చాము. ఇక్కడంతా మనం చూసుకుంటే అడ్మినిస్ట్రేషను ప్లస్ సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగు, ఇదంతా కూడా ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు చూడండి. ఎక్కడ కూడా ఏ షోరూంలో చూసినా కూడా మనకి ఇలాంటి సెటప్ కనిపించదు. ఇలాంటి అడ్మినిస్ట్రేషను, ఇలాంటి టీము, ఇదంతా కూడా చాలా డిసిప్లైన్డ్గా, అది కూడా యూనిఫామ్లో ఉంటూ చాలా డిసిప్లైన్డ్గా ఒక క్రమశిక్షణతో కలిగిన సిబ్బంది ఇక్కడికి మనకు కనిపిస్తున్నారు. ఇది కూడా సంస్థకు ఒక పిల్లర్ లాంటిది అనమాట. ఎందుకంటే అక్కడ పనిచేసే సిబ్బందులు ఎప్పుడైతే క్రమశిక్షణ అనేది ఉంటుందో, ఆ క్రమశిక్షణతో పని చేస్తారు, ఖచ్చితంగా ఆ సంస్థ ఎదుగుదలలో వాళ్ళు ఖచ్చితంగా ముఖ్య భూమిక పోషిస్తుంటారంట. అలాంటి టీమును మనం ఇక్కడ చూస్తున్నాము. సార్ మరి కిచెన్ ఎక్కడుంది? నాకు ముఖ్యంగా కిచెన్ చూడాలండి. సో ఇదంతా అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది. ఓకే, కిచెన్ డైరెక్ట్గా తీసుకెళ్తారు. లైవ్ కిచెన్ సార్. నిజంగానండి, ఇవన్నీ ఇక్కడే ఖచ్చితంగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే నాకైతే పిచ్చ ఆకలి మీద ఉన్నా నేను. వీటిని కలబడి తినేయాలని ఉంది నాకు. చూడండి ఎంతమందికి కాజు రకరకాలుగా ఉందండి, డ్రై ఫ్రూట్, బాదము, డ్రై ఫ్రూట్, అమ్మో చూడు, A to Z అండి. బ్లాక్ కాఫీ, లెమన్ టీ, గ్రీన్ టీ, కాఫీ, టీ, ఎవరికి కావాల్సినది వాళ్ళకు రెడీగా ఉన్నాయండి. ఇక్కడ చాలా ఆకలి ఉందండి, నాకైతే తినబుద్ధి అవుతుంది. మరి కాసేపట్లో నేను కూడా ఆరగిస్తాను వీటన్నింటినీ కూడా. నిజంగా లైవ్ కిచెన్ అండి ఇదంతా కూడా. చూడు కిచెన్ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు చూడండి. ఎక్కడో హోటల్ నుంచి ఫుల్ మీల్స్లు, ప్లేట్ మీల్స్లు తెప్పించి సరఫరా చేయకుండా చూడండి. ఇది ఈ టమోటా, వామ్మో ఎంత బరువు ఉంది ఇది. ఈ టమోటా కూడా ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నారు. చాలా బాగుంది, చాలా మంచి స్మెల్ వస్తుందండి, మంచి స్మెల్. నోరూరుంచే రుచులు అంటుంటారు కదా, నోరూరుంచే వాసనలు ఇక్కడ వస్తున్నాయి చూడండి. దొండకాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమోటా, ఇది వైట్ రైస్, మొత్తం ఎండుమిర్చి, A to Z కిచెన్ అంతా ప్రిపేర్డ్గా ఉంది. ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నట్ట అప్పటికప్పుడు హాట్గా. అంటే హోటల్ నుంచి తెప్పించి ఇలా పెడితే అది చల్లగా అయిపోతుంది. ఫుడ్ చల్లగా అయిపోతే టేస్టీగా ఉండదు. ఒక్కొక్కసారి హోటల్లో ఫుడ్ టేస్టీగా లేకపోతే వాళ్ళు వ్యాపారంగా వచ్చి పార్సల్ పంపిస్తారు. ఇక్కడికి వచ్చిన కస్టమర్ ఆ ఫుడ్ తిని టేస్ట్ లేకపోతే ఇంకొకసారి మీ భోజనం వద్దు, ఏమొద్దు బాబు, మేము ఏదో చీరలు కొనుక్కొని పోతారన్నమాట. అలా కాకుండా వచ్చే వారందరికీ కూడా రుచికరంగా ఉండేందుకు ఇక్కడ కిచెన్లోనే ఒక మాస్టర్ను పెట్టి వండుతున్నారంటే కన్నా ప్రతి ఒక్కరికి కూడా చీరల డిజైన్లు నచ్చడంతో పాటు వారికి ఇక్కడ ఉండే భోజన రుచులు కూడా ఔరా అనిపించేలానే తయారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా నిజంగా ఇలాంటి సౌకర్యము నేను ఎక్కడా కూడా వచ్చలేదు. ఇటీవల ఒక చిన్న ఫంక్షన్ ఉంటే నేను కంచికి వెళ్ళాను. అది ఒక మహాసముద్రంగా ఉంది. అసలు గందరగోళము, గడిబిడ గందరగోళం లాగా ఉండింది. నాకు అక్కడ పోతే నీళ్ళు ఇచ్చే నాది కూడా లేదు. టీ కావాలన్నా అక్కడ క్యాంటీన్ ఉంటుంది, మనం అక్కడ క్యాంటీన్ కొనుక్కొని తాగాలి. పోయి టోకన్ తీసుకోవాలి, టోకన్ తీసుకొని క్యూలో నిలబడాలి, క్యూలో ఉండి టీ తాగాలి, కాఫీ తాగాలి. ఏమన్నా తినాలంటే కూడా టోకన్ తీసుకుని, అలాంటిది ఏమీ లేదండి. మీకు ఆకలి అనిపించిందా? అక్కడ ఉన్న స్టాఫ్ని పిలిచి బాబు లంచ్ ఏర్పాటు చేస్తారంటే చక్కగా సెకండ్ ఫ్లోర్కి తీసుకొస్తారు. ఇలా మీకు కావాల్సిన విధంగా లంచ్ ఏర్పాటు చేసి కూడా ఇది చేశారు. ఇక్కడే మందీప్ గారిని కూడా మనం అడిగి తెలుసుకుంటాం. చెప్పండి మందీప్ గారు, నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు మీకు చూస్తుంటే. నేను నమ్మలేదు
మీరు ఏదైనా హోటల్లో తెచ్చి అలా అలా కానిస్తున్నారేమో అనుకున్నా నేను. అసలు ఇలా ఈ ఏర్పాటు చేయాలని ఎందుకు వచ్చింది, అసలు ఆలోచన ఎలా వచ్చింది మీకు అసలు? సార్ లాస్ట్ టైం మనము కంచికి వెళ్ళాము, కంచికి వెళ్ళి షాపింగ్కి వెళ్ళాం అక్క పెళ్ళికి. అక్కడ మనకు మీరు అన్నట్టుగా నీళ్ళు ఇచ్చే నాదుడు లేడు, ఒక సముద్రం, ఎవరి గోలలో వాళ్ళు బిల్లు వేయించుకోవడానికి కూడా లైన్లో క్యూలో నిలబడాలి. అక్కడే ఒక క్యాంటీన్ ఉంది, ఆ క్యాంటీన్ లో మీరు అన్నట్టు నేను బయటకు వచ్చి డబ్బులు పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కొని తాగాను. డ్రైవర్ కి భోజనం, ఈ వచ్చిన మన చుట్టూరు చిన్నపిల్లలు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని షాపింగ్ కి ఒక ఎక్స్పీరియన్స్, అంటే ఇంతకు ముందు ఎప్పుడు చూడని ఎక్స్పీరియన్స్ అయిన సరికొత్త పట్టు ప్రపంచాన్ని తెలుగు ప్రజలకు అందించాలి, కంపల్సరీ మన వాళ్ళు మన దగ్గరే కొనుక్కోవచ్చు అని చెప్పి బాలకృష్ణ గారికి కూడా ఇదే పాయింట్ మీద ఆయన ఎప్పుడు ఒక షాప్ ఓపెనింగ్ చేయలేదు. నందమూరి బాలకృష్ణ గారు మేము అడిగిన వెంటనే కూడా ఏంటి మీ డిఫరెన్స్ అన్నాడు. సార్ పట్టు చీరతో పాటు వాళ్ళకి సరికొత్త ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేయటమే మా ఒక ఉద్దేశం అంటే ఆయన కూడా ఎస్ మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, ఆడవాళ్ళు వస్తే గంటలు గంటలు షాపింగ్ చేస్తారు, అదే మగవాళ్ళు అయితే 2 నిమిషాలు కొనుక్కొని వెళ్తారు, నచ్చింది బేరం కూడా అడగరు. సో అది దృష్టిలో పెట్టుకొని లేడీస్ అంటేనే వాళ్ళు చాలా ఎక్కువసేపు స్పెండ్ చేస్తారు. అందులో చీరలు అంటే చెప్పక్కర్లేదు, పెళ్ళి అనేసరికల్లా వాళ్ళు చాలా కోరికలతో చాలా డిఫరెంట్ మూడ్స్తో వస్తారు. సో వాళ్ళందరినీ కూడా సమానంగా వాళ్ళకి అద్భుతమైన ప్రొడక్ట్స్తో పాటు ఎక్స్పీరియన్స్ను కూడా ప్రొవైడ్ చేస్తే మన పని సులువు అవుతుంది, వాళ్ళ పని సులువు. కరెక్ట్. కానీ ఇంత హ్యాపీగా ఇన్ని వసతులు కల్పించారు, ఇంత సౌకర్యాలు కల్పిస్తున్నారు, మరి ఇక్కడికి ఓకేనండి వస్తారు, తింటారు, ఫ్లైట్లలో వస్తారు, మీరు 5 స్టార్ అకామిడేషన్ ఇస్తారు, డ్రాపింగు పికప్ ఇన్ని చేసినా కూడా ఒకవేళ వాళ్ళు షాపింగ్ చేయి ఇక్కడ నచ్చలేదండి వాళ్ళకు, ఇప్పుడు ఎలా ఉంటుంది మీకు? సార్ ఇక్కడ అదే చెప్తున్నాను, కొనడానికి మేము ఇచ్చే సర్వీస్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఎక్కడ లింక్ లేదు. ఇంకొకటి కొనిటేనే టోకెన్ ఇచ్చేటట్టయితే ఎవ్వరు ఈ రోజుల్లో మన దగ్గర తినడానికి రారు సార్. వాళ్ళ టైంలో మనం ఆఫర్ చేసే సర్వీస్ కొనొచ్చు కొనకపోవచ్చు. ఇందాక చెప్పినట్టుగా నాగరాజు గారికి ఈ రోజు మన దగ్గర తింటే డిజైన్ నచ్చకపోవచ్చు, రేపన్న రోజు కావాలి అంటే మొదటి ప్రిఫరెన్స్ నాకు ఇస్తారు కదా సార్. సో ఆ వారాహి సిల్క్స్కి మొదటి ప్రయారిటీ ఇవ్వడం కోసమే ఈ యొక్క ఇంప్లిమెంటేషన్. ఇంతవరకు పట్టు ప్రపంచంలో చరిత్రలో కూడా ఇలాంటి సర్వీసెస్ ఎవరు ప్రొవైడ్ చేయలేదు సార్. అవి చేయడానికే నా మొదటి ఉద్దేశం, తాపత్రయం కూడా. ఓకే, వారాహి అభిరుచి కూడా చూసేసాం కదా, ఇక్కడ అంతా కూడా రుచులు అన్ని రుచులు ఉన్నాయి కాబట్టి అభిరుచులు ఇవన్నీ చూసేసాం. ఫైనల్గా ఒక ప్రశ్న అడగబోతున్నాను మన మందీప్ గారిని. ఇంకా మందీప్ గారు చాలా చక్కగా తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రాచుర్యం పొందారు, మీరు ఎక్కువ పేరు వచ్చింది. ఎందుకంటే హైదరాబాద్ వాసులే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల వాసులే కాకుండా గుజరాత్, రాజస్థాను, మహారాష్ట్ర, ఢిల్లీ నుంచి కూడా వస్తున్నారు. కొంతమంది యుఎస్ నుంచి కూడా, ఇతర దేశాల నుంచి కూడా తల్లిదండ్రులకు ఫోన్ చేసి, ఇప్పుడే మేము ఒక యూట్యూబ్లో చూసాము, సోషల్ మీడియాలో చూసాము, వరాహిలో చాలా బాగున్నాయి డిజైన్స్, అక్కడికి వెళ్ళి నాకు వీడియో కాల్ చేసి డిజైన్స్ చూపించండి, నాకు నచ్చిన చీర ఒకటి పంపించండి, కొరియర్ చేయండి అని అడుగుతున్నారంట. అంటే ఇంత ప్రాచుర్యం పొందారు కదా, మరి ఇక్కడితోనే ఆగిపోతారా, లేదంటే ఇంకా వారాహి సిల్క్స్ను శాఖల వారీగా విస్తరించబోతున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అతి తక్కువ టైంలో మమ్మల్ని ఆదరించిన మా కస్టమర్ దేవుళ్లకు మా పాదాభివందనాలు. వాళ్ళందరికీ ఇది ఒక తలమానికగా తీసుకొని ఇంకా ఎక్స్పీరియన్స్ని పెంచుతూ సర్వీస్ని పెంచుతూ వెళ్ళటమే తప్ప ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు సార్. ఇంకొకటి ఏంటంటే ఎస్ మాకు చాలా ఎంక్వైరీస్ కూడా వస్తున్నాయి, చాలామంది మా ఏరియాకి రండి అని వస్తున్నారు. కానీ మొట్టమొదట మనకు తెలిసింది ఏంటంటే బాగా నిలబెట్టి దీన్ని కంటిన్యూ చేయడం చాలా ఇంపార్టెంట్ సార్. పేరు రావడం ఎంత ఇంపార్టెంటో దాన్ని నిలబెట్టుకొని అదే సర్వీస్ని 100 మంది కస్టమర్లకి ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇప్పుడు మా దృష్టి అంతా కూడా ఉన్నదాన్ని ఇంకా ఎంతో మందికి పెంచుతూ అందరికీ సర్వీస్ అందిస్తూ అందరికీ అందుబాటు ధరలలో అద్భుతమైన క్వాలిటీస్ వేలాది డిజైన్స్గా ఉన్న వాటిని ఫస్ట్ చక్కగా చేసుకుంటూ రన్నింగ్లో అవకాశాన్ని బట్టి భగవంతుడి దయ వల్ల చిన్నగా ఎక్కడక్కడ బ్రాంచెస్ ప్లాన్ చేయటైతే ఉంది సార్. కానీ మన మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉందో ఫ్లాగ్షిప్ స్టోర్, దీన్ని ఇంతకింతకు సర్వీస్ని పెంచుకుంటూ డిజైన్స్ని పెంచుకుంటూ కస్టమర్స్కి సర్వీస్ అందిస్తూ వెళ్ళటం అనేది ముఖ్య ఉద్దేశం సార్. బ్రాంచులు పెట్టేయటం అదొక ఫిష్ మార్కెట్ చేసేయటం అనేది నా ఉద్దేశం కాదు. మీరు చూసారు జనరల్ షాప్కి అయితే ఇంత కష్టమో అవసరం లేదు, ఇంతదే అవసరం లేదు. డిస్కౌంట్ సేల్ అనో, ఒక హ్యాంగర్లు పెట్టేసి, ఒక బోర్డులు పెట్టేసి ఆఫర్ అనో ఇవన్నీ ఏమీ చేయకూడదు సార్. మా ఉద్దేశం ఎంతప్పటికీ కూడా ప్యూర్ వేలాది డిజైన్స్. అంటే మా వారాహి ప్రైస్ ప్రామిస్ అనేది కొత్త కాన్సెప్ట్ సార్. అంటే మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి, ఆ ప్రైజ్కి ఆ ప్రోడక్ట్ అన్ని వేలాది డిజైన్స్లో బెస్ట్ డిజైన్స్ ఇవ్వడమే ఈ వారాహి యొక్క ముఖ్య ఉద్దేశం. గుడ్ లక్ మందీప్ గారు. ఏదైతే మీరు అన్నారో మగవాళ్ళ మనసులో దోచే డిజైన్లను ఇలాగే రన్ చేస్తూ ఇలాంటి సౌకర్యాలను వారికి అందిస్తూ అందరి యొక్క మన్ననను పొందాలని వారాహి సిల్క్స్ ఒక హైదరాబాదే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో
ప్రతి పట్టణంలో కూడా కనిపించే విధంగా మీరు ముందుకు సాగాలని నేను కూడా కోరుకుంటానండి. థ్యాంక్ యూ అండి. ప్రస్తుతానికి నాకు బాగా ఆకలి అవుతుంది. ఇవన్నీ చూసిన తర్వాత నేను ఉండలేకపోతున్నాను. మనం కూడా నాకు భోజనం పెడితే నేనైతే మీతో పాటు మేము కూడా భోజనం చేస్తాం. ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు చూశారు, మీరు రుచి చేయండి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు నేను చూశాను కదా, చూసి ఈ భోజనం ఎలా ఉందో వీలైతే ఇప్పుడే చెప్తాను, అంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా? అంతవరకు చూస్తూనే ఉండండి మా సుమన్ టీవీ. దాంతోపాటు వారాహి సిల్క్స్ కూడా ఒక్కసారి విజిట్ చేయండి. డిజైన్లను వాటిని చూసి ఆస్వాదించండి. కొనాలని కాదండి, వచ్చి చూడండి. నచ్చితే కొనండి, నచ్చకపోతే వెళ్ళండి. కొనకపోయినా ఒకటే ట్రీట్మెంట్ ఉంటుంది వారాహి సిల్క్స్లో. ఖచ్చితంగా అందరూ ఆహ్వానితులే. వచ్చిన వారందరికీ సాదర స్వాగతం పలుకుతోంది వారాహి సిల్క్స్.